చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో రెవెన్యూ డివిజన్ అధికారిని భవానీ వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఎన్నికల దృష్ట్యా 4 రకాల మార్పులను నిర్వహిస్తామని, అందులో 17 ఎన్నికల బూత్లలో మార్పులు చేయాలని, కొత్తగా 21 ఎన్నికల బూత్లను ఏర్పాటు చేయాలని నాయకులు ఆర్డీఓ భవానీ కోరారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. అక్కడ ఆల్రెడీ ఇందాక కమిషనర్ గారు చర్యలు విధించారు. కొన్ని నామన్క్లేచర్ చేంజెస్ ఉన్నాయి. ఒకటి న్యూ పోలింగ్ స్టేషన్, ఎందుకంటే 1200 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఓటర్ స్ట్రెంత్ అదొకటి బైఫర్కేషన్ కి ప్రపోజ్ ఈ రోజు 174 పలమనేరు అసెంబ్లీ కౌన్సిల్ పరిధిలో రేషనలైజేషన్ ప్రపోజల్స్ పైన పొలిటికల్ పార్టీస్ తోటి, తర్వాత ఈఆర్ఓస్ తోటి, ఏఆర్ఓస్ తోటి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ రేషనలైజేషన్ ప్రపోజల్స్ లో భాగంగా మనకు 4 రకాలుగా మనం ప్రపోజల్స్ పంపడం జరుగుతుంది. ఒకటి చేంజ్ ఆఫ్ లొకేషన్, ఇంకొకటి చేంజ్ ఆఫ్ నామన్క్లేచర్, న్యూ పోలింగ్ స్టేషన్స్, తర్వాత డెలీషన్ లేదా మర్జర్. ఈ 4 రకాలుగా మనం రేషనలైజేషన్ ప్రపోజల్స్ లో పంపడం జరుగుతుంది. మనం ఇప్పుడు మన కౌన్సిల్స్ కి సంబంధించి చేంజ్ ఆఫ్ నామన్క్లేచర్ లో 17 ప్రపోజల్స్ వచ్చాయి. తర్వాత న్యూ పోలింగ్ స్టేషన్స్ కి 21 వచ్చాయి. ఈ ప్రపోజల్స్ అన్నిటినీ కూడా అందరూ పొలిటికల్ పార్టీస్ కి చెప్పి వినిపించడం జరిగింది. ఎవరు కూడా అబ్జెక్షన్స్ ఏమీ రైజ్ చేయలేదు. కాబట్టి ఈ ప్రపోజల్స్ ని మనము కలెక్టర్ ఆఫీస్ కి పంపించడం జరుగుతుంది.